నమస్కారం. మార్కెట్ హాలిడే క్యాలెండర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రెస్ట్ తీసుకునే రోజులు కదా. కానీ నిజానికి ఆ క్యాలెండర్లో ఉండే ప్రతి ఎర్రంకె వెనుక మన క్యాపిటల్ను లాక్ చేసే ఒక పెద్ద ఫైనాన్షియల్ మెకానిజం దాగి ఉందన్న విషయం బహుశా చాలామందికి తెలీదు. ఈరోజు మనం 2026 మార్కెట్ సెలవుల వెనుక ఉన్న ఆసక్తికరమైన మెకానిక్స్ను అర్థం చేసుకుందాం. అవి మన ట్రేడింగ్ వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా వివరంగా చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఇవే: 2026 హాలిడేస్ లిస్ట్, T+1 సెటిల్మెంట్ సైకిల్, దీనివల్ల ట్రేడింగ్ స్ట్రాటజీస్పై పడే ఇంపాక్ట్, అలాగే డెరివేటివ్ ఎక్స్పైరీలో వచ్చే మార్పులు. ఇవన్నీ చూస్తూనే హాలిడేస్ కోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఈ సెషన్ కేవలం ఒక క్యాలెండర్ చదవడం కాదు, మన స్ట్రాటజీలను మరింత షార్ప్ చేసుకునే ప్రయాణం. ఓకే, ఇక ఫస్ట్ పార్ట్ చూద్దాం. 2026 స్టాక్ మార్కెట్ హాలిడేస్. క్యాలెండర్లో కనిపించే తేదీలే కదా అని దీన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. ఇది మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీషియల్ సర్క్యులర్. ఏ తేదీల్లో మార్కెట్ బండి పూర్తిగా ఆగిపోతుందో ఇది ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. మనం ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ వేసుకోవాలన్నా అసలు బేస్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ నంబరుంది చూడండి, 15. అవును, 2026 సంవత్సరంలో ఈక్విటీ, ఎఫ్ఎండో, కరెన్సీ మార్కెట్లన్నింటిలో కలిపి వారాంతాలు కాకుండా సరిగ్గా 15 వర్కింగ్ డేస్లో పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి. ఆ రోజుల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అన్నమాట. ఒక్కసారి మే 2026 నెలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. శని, ఆదివారాలు కూడా కలిపితే ఆ ఒక్క నెలలోనే ఏకంగా 12 రోజులు మార్కెట్ క్లోజ్. ముఖ్యంగా మే 1 శుక్రవారం మహారాష్ట్ర డే, ఆ తర్వాత మే 28 గురువారం బక్రీద్. ఇలా మార్కెట్ పూర్తిగా మూతపడే రోజులు ఈ క్యాలెండర్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలైన టాపిక్లోకి వద్దాం. T+1 సైకిల్. ఇవి మార్కెట్ను నడిపించే అదృశ్య చక్రాలు లాంటివి. ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అసలు ఈ T+1 సెటిల్మెంట్ ఎలా పనిచేస్తుంది అనేది. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు మనం ఒక ట్రేడ్ చేస్తే దానికి సంబంధించిన ఫండ్స్, షేర్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎగ్జాక్ట్గా నెక్స్ట్ వర్కింగ్ డే రోజు కంప్లీట్ అవుతుంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇది క్యాలెండర్ డేస్ని లెక్క చెయ్యదు, కేవలం వర్కింగ్ డేస్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. దీన్ని మర్చిపోకూడదు. నెక్స్ట్, ఈ హాలిడేస్ మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో చూద్దాం. మనం ఇందాక అనుకున్నట్టు మార్కెట్ సెలవులు అంటే కేవలం చిల్ అయ్యే రోజులు కాదు, మన క్యాపిటల్ స్పీడ్కు బ్రేక్లు వేసే డేంజరస్ స్పీడ్ బంప్స్ లాంటివి. దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ BTST స్ట్రాటజీనే, అంటే బై టుడే సెల్ టుమారో. ఇది పూర్తిగా టైమింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు కొని రేపు ఖచ్చితంగా సెటిల్ అవుతుందనే నమ్మకంతో చేసే ట్రేడ్ ఇది. ఇక్కడ లిక్విడిటీ చాలా కీలకం కాబట్టి సెటిల్మెంట్లో ఏమాత్రం గ్యాప్ వచ్చినా, అంటే ఒక స్పీడ్ బంప్ తగిలినా ఈ స్ట్రాటజీ మొత్తం దెబ్బతింటుంది. దీన్ని ఒక ప్రాక్టికల్ సినారియోతో చూద్దాం. ఒకవేళ మనం ఏప్రిల్ 30 గురువారం నాడు షేర్లు అమ్మేశామనుకుందాం. నెక్స్ట్ డే ఫండ్స్ వచ్చేయాలి కదా. కానీ స్టెప్ 2 చూడండి, మే 1 శుక్రవారం మహారాష్ట్ర డే వల్ల మార్కెట్కి హాలిడే. మరి మన ఫండ్స్ ఎప్పుడొస్తాయి? సాటర్డే, సండే ఎలాగూ సెలవే కాబట్టి ఆ ఫండ్స్ సోమవారం, అంటే మే 4న మాత్రమే సెటిల్ అవుతాయి. ఒక చిన్న గురువారం ట్రేడ్ ఎన్ని రోజులు ఆగిపోయిందో చూసారా? సో ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆఫీస్కి వెళ్లేవాళ్లకు ఫ్రైడే హాలిడే వస్తే బంపర్ ఆఫర్. కానీ ట్రేడర్స్కి ఇది క్యాపిటల్ను బంధించే లాక్ లాంటిది. ఒక్క శుక్రవారం హాలిడే వస్తే చాలు, మన డబ్బులు లాంగ్ వీకెండ్ అంతా, అంటే కంప్లీట్గా 3 రోజులు బ్లాక్ అయిపోతాయి. చేతిలో ఫండ్స్ లేక వేరే మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక డెరివేటివ్స్ విషయానికొస్తే కథ ఎలా మారుతుందో చూద్దాం. ఈ క్యాలెండర్ స్పీడ్ బంప్స్ కేవలం క్యాపిటల్ను లాక్ చేయటమే కాదు, ఎంతో సెన్సిటివ్గా ఉండే కాంట్రాక్ట్ ఎక్స్పైరీల టైమింగ్ను కూడా ఎలా మారుస్తాయో పరిశీలిద్దాం. మామూలుగా ఇండెక్స్ లేదా స్టాక్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్లు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి? వారం లేదా నెల చివరి గురువారం కదా. కానీ ఆ గురువారం పబ్లిక్ హాలిడే అయితే ఇక్కడే అసలే ట్విస్ట్. హాలిడే అడ్జస్టెడ్ ఎక్స్పైరీ ప్రకారం అది ఒకరోజు ముందుకు, అంటే బుధవారానికే షిఫ్ట్ అయిపోతుంది. ఈ టేబుల్ చూస్తే మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 2026 మార్చ్ 26 గురువారం నాడు శ్రీరామనవమి హాలిడే. దీనివల్ల అప్పటి వరకు మనం ఆ గురువారం కోసం ప్లాన్ చేసుకున్న కాంట్రాక్ట్ కాస్త మార్చ్ 25 బుధవారానికే ఎక్స్పైర్ అవుతుంది. అంటే ట్రేడింగ్ విండో మనకు తెలియకుండానే ఒక రోజంతా తగ్గిపోతుందన్నమాట. దీన్ని మనం ముందే గమనించకపోతే ఊహించని నష్టాలు తప్పవు.
మరి వీటన్నిటినీ ఎలా హ్యాండిల్ చెయ్యాలి? దానికి ఈ ఫైనల్ సెక్షన్ సమాధానం చెప్తుంది. మార్కెట్ క్లోజర్ల కోసం ప్లానింగ్. మనకంటూ ఒక స్ట్రాటజీ చెక్లిస్ట్ రెడీ చేసుకుందాం. ప్లానింగ్ వేసుకునే ముందు ఒక మెయిన్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్కు సెలవు వస్తే ఆ రోజంతా కంప్లీట్గా షటర్ క్లోజ్. కానీ కమోడిటీ మార్కెట్కు అలా కాదు. చాలా హాలిడేస్లో ఉదయం సెషన్ మాత్రమే క్లోజ్ చేసి సాయంత్రం వేళల్లో ఓపెన్ చేస్తారు. పాక్షిక సెలవు దినాల్లో కమోడిటీ మార్కెట్ టైమ్లైన్ ఇలా ఉంటుంది చూడండి. ఉదయం 9 గంటల సెషన్ బంద్ ఉంటుంది. కానీ సాయంత్రం 5 గంటలకల్లా మళ్లీ మొదలై రాత్రి 11:30 వరకు నడుస్తుంది. గ్లోబల్ మార్కెట్స్లో వచ్చే చేంజెస్కు మన దేశీయ ట్రేడర్లు రియాక్ట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ లాంగ్ వీకెండ్స్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఈ అల్టిమేట్ చెక్ లిస్ట్ ఫాలో అవ్వాల్సిందే. మొదటిది, లాంగ్ వీకెండ్స్ రాకముందే మన చేతిలో తగినంత లిక్విడిటీ ఉండేలా మేనేజ్ చేసుకోవాలి. రెండోది, బీటీఎస్టీ ట్రేడ్స్ చేసేటప్పుడు ఆ T+1 సెటిల్మెంట్ డిలేని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. మూడోది, ఒకరోజు ముందుకొచ్చే డెరివేటివ్ ఎక్స్పైరీలకు తగ్గట్టు మన టైమింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా, మన మార్కెట్ క్లోజ్ అయినప్పుడు గ్లోబల్ మార్కెట్ కదలికలను నిశితంగా ట్రాక్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడో అద్భుతమైన మినహాయింపు కూడా ఉంది. అన్ని హాలిడేస్ మార్కెట్ను ఆపలేవు. 2026 నవంబర్ 8 ఆదివారం రోజు మార్కెట్కి సెలవైనా దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా 1 గంటపాటు ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది. మార్కెట్ క్యాలెండర్లో ఇదొక అత్యంత శుభప్రదమైన సమయం. ఇలాంటి స్పెషల్ యాక్టివిటీస్ని క్యాలెండర్లో ముందే మార్క్ చేసుకోవాలి సుమా. ఇక ముగించే ముందు మీకో ఆలోచింపజేసే ప్రశ్న. మార్కెట్ పాజ్ అయినప్పుడు మన ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా అక్కడే ఆగిపోతుందా? లేక అసలైన ప్లానింగ్ అప్పుడే మొదలవుతుందా? నిజానికి మార్కెట్ సెలవులు కేవలం క్యాలెండర్లోని తేదీలు మాత్రమే కాదు, మన ఓర్పును, ప్లానింగ్ను టెస్ట్ చేసే టైం లాంటివి. ఈ హాలిడేస్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మనమొక స్టెప్ ముందుంటాం. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.